ప్రజల సహకారంతోనే అడవుల సంరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ సాధ్యమవుతుందని అటవీశాఖ నూతన జిల్లాధికారి వినీత్ కుమార్ తెలిపారు. ఈ నెల 1వ తేదీన ఆయన డిఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టారు. గతంలో నంద్యాలలో పనిచేసిన, ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీలో భాగంగా అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీవీతో మాట్లాడుతూ జిల్లాలో అడవుల సంరక్షణతో పాటు అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మరోవైపు అటవీ జంతువులపై దాడులను అరికడతామన్నారు. అలాగే అటవీ జంతువుల వలన ప్రజలకు ఎలాంటి హాని లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం కింది స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని, ముఖ్యంగా ఇందుకు ప్రజల సహకారం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ అనంతపూర్ జిల్లాకి మనం 1వ తారీఖు నుంచి చార్జ్ తీసుకున్నాము యాజ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా. నేను పేరు వినీత్ కుమార్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఇంతకుముందు నేను డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ నంద్యాలగా పనిచేసినాము. గవర్నమెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ప్రకారం ఇక్కడ అనంతపురం జిల్లాకి వచ్చినాము. ఇక్కడ మనకు అనంతపూర్ జిల్లాలో మన టార్గెట్ వచ్చేసి బాగా ఫారెస్ట్ కవర్ పెంచడం, తర్వాత నర్సరీస్ కానీ ప్లాంటేషన్స్ కానీ టేకప్ చేయడం మన ప్రైమ్ టార్గెట్ ఉంటుంది. దీని తర్వాత వన్యప్రాణులకి, వైల్డ్ లైఫ్ యానిమల్స్కి కూడా ముఖ్య ఉద్దేశం వచ్చేసి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ను తగ్గించేయడం ఉంటుంది. అంటే ఎక్కడైనా మనుషులు కానీ యానిమల్స్ కానీ వాళ్ళ మధ్యలో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనకు కళ్యాణదుర్గం ఏరియాలో కానీ స్లాత్ బియర్స్తో, లెపర్డ్స్తో కొన్ని కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ ఉన్నాయి. పైన కూడా మనం ఫోకస్ పెడతాము. తర్వాత యానిమల్స్కి కానీ పబ్లిక్కి కానీ అటువంటివి ఇబ్బంది లేకుండా మనం ట్రై చేస్తాము. దీని తర్వాత మనం అందరం పబ్లిక్ కోఆపరేషన్స్తోనే ఫారెస్ట్ను కానీ వైల్డ్ లైఫ్ను కానీ ప్రమోట్ చేయగలుగుతాము, తర్వాత కన్జర్వ్ చేయగలుగుతాము. సో వైఎస్ఆర్ టీవీ ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ అందరంతో ఏమంటే మనకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి మంచి కోఆపరేషన్ చేయాలి. మంచిగా మన జిల్లాకి మంచి పేరు తీసుకునేటివి మనం ఖచ్చితంగా ట్రై చేస్తాం, పని ఖచ్చితంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ.